పెద్దపూడి మండలం పెద్దపూడి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తులసిరాం వేడుకలు పేరు చెప్పి హల్చల్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పెద్దపూడి మండలం 18 గ్రామాల్లోనూ పూర్తిగా నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. ప్రధానంగా యువత మద్యం సేవించి రోడ్లపై హడావుడి చేస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ తులసిరాం తెలిపారు. యువత గంజాయి మద్యం మత్తుకు బానిసలు కాకుండా క్రీడల పట్ల విద్యారంగం పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటూ లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. యువత హలాల్స్ వంటి విషయాలను అతిగా చేస్తే ఆయా గ్రామాల ప్రజలు తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజల భద్రత కోసం చేపట్టిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్ఐ తులసిరాం కోరారు. పెద్దపూడి మండల ప్రజలందరికీ కూడా అడ్వాన్స్డ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ నూతన సంవత్సరం డిసెంబర్ 31ని పురస్కరించుకొని అందరూ కూడా అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఇంటి పట్టున్న ఫ్యామిలీతో ఆహ్లాదంగా జరుపుకోవాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఎవరైతే మనకి ఆకతాయిలు ముఖ్యంగా రామేశ్వరం పరిసర ప్రాంతాల్లో, అదేవిధంగా పెద్దాడ, గొల్లల మామిడాడ పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి పూట బైకులకి సైలెన్సర్లు తీసి, అదేవిధంగా మద్యం సేవించి మత్తులో వాహనాలు నడపడం, సైలెన్సర్లు తీసేసి వాహనాలు నడపడం, రోడ్డు మీద అత్యంత వేగంతో వెళ్ళడం, పరిమితికి మించి వెహికల్ మీద త్రిబుల్ డ్రైవింగ్ అట్లా చేయడం, వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం, ఇట్లాంటి పనులు చేసినా, రోడ్డు మీద ఏమన్నా గొడవలు కానీ కొట్లాట్లు కానీ చేసినా, లేదు అంటే ఈ కోడి పందాలు, పేకాట, గుండాట ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకి ఎవరైనా చేద్దామని ప్రయత్నించినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తీవ్రంగా వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు చేసిన వారి మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేసి వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు, అదేవిధంగా తల్లిదండ్రులు అందరూ కూడా వారి పిల్లలందరినీ కూడా వాళ్ళందరూ కూడా అదుపులో పెట్టుకొని చక్కటి వాతావరణంలో చేసుకోవాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ నమస్కారం అండి. థ్యాంక్ యూ. మీ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక పర్యవేక్షణ ఏమైనా ఉంటుందండి? ఖచ్చితంగా అండి. అర్ధరాత్రి పూట ఖచ్చితంగా కూడా వాహనాలని ఆఫ్ చేయడం, అదేవిధంగా రోడ్డు మీద ఏమైనా గొడవ చేసినా కూడా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం, 24 గంటలు ఆ రోజు మన ఏదైతే మనకి డైల్ 100 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి, అదేవిధంగా దిశ వెహికల్స్ వాటన్నిటి మీద కూడా మేము కంటిన్యూగా గస్తీ తిరుగుతూ పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా పెడతామండి. అదేవిధంగా ఎవరైనా తాగి వాహనం నడిపితే ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నమోదు చేసి వారి మీద చట్ట ప్రకారం కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది.